ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయిన నోరూరించే గోంగూర మటన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పుల్లటి గోంగూర రుచి, మటన్ యొక్క జ్యూసీ ఫ్లేవర్ కలిస్తే ఈ రుచి అస్సలుకి సాటి రాదండి. సండే అయినా, రిలేటివ్స్ వచ్చినప్పుడైనా ఈ మటన్ కర్రీని చేసి పెడితే మీకు అప్రిషియేషన్ గ్యారంటీ. ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ, రాగి సంగటిలో కానీ తింటే రుచి అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా. ఫస్ట్ మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి ఇలా నేను తరిగి పెట్టుకున్నానండి. తర్వాత 2 టమాటో తీసుకున్నాను. తర్వాత 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పసుపు 1/2 టీ స్పూన్. రాక్ సాల్ట్ తీసుకున్నానండి నేను 1 స్పూను. ఈ రాక్ సాల్ట్ ఎందుకు తీసుకున్నానంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట కర్రీకి, అందుకు రాక్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత 1 టీ స్పూన్ కారం, తర్వాత గోంగూర, పాలకూర నేను ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ అనమాట. ఇది నేను 1/2 కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకున్నాను అనమాట. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అండి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని అందులో వేసేద్దాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. తర్వాత రాక్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వదిలేద్దాం. నెక్స్ట్ ఇలా ఉడికిపోయిందండి సాఫ్ట్గా. ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే కుక్కర్ని క్లీన్ చేసి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత కావాల్సినటువన్నీ వేసుకుందాం. ఈ రెసిపీ ఏమంటే బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని చేసి మీ మమ్మీ, డాడీ కానీ ఎవరికైనా కానీ పెడితే మీకు అప్రిషియేట్ చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 3 తీసుకున్నాను నేను. 3 వేసేద్దాం. తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. మరి గోల్డెన్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసుకుందాం. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి, టమాటా సాఫ్ట్గా అయింది. ఇలా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసేద్దాం. మీరు కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి, ఎందుకంటే దీంట్లో కారం కూడా వేస్తున్నాం కాబట్టి. తర్వాత బాగా మగ్గిపోయాయండి వెజ్జీస్ అన్నీ. తర్వాత మనం అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పక్కన పెట్టుకుని తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్,
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కొత్తిమీర వేయడం ఏమంటే ఇది ఫ్రెష్ ఫీల్ ఇస్తుందన్నమాట. మనం పక్కన కొత్తిమీర వేసుకునే కన్నా ఇలా వేసుకొని ట్రై చేస్తే మనకి ఫ్లేవర్ కానీ రుచి కానీ బాగా తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత గోంగూర పాలకూర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీట్గా శుభ్రం చేసుకొని అది వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇది చూసారా, ఆకుకూర వేసేటప్పుడు కుక్కర్ నిండా వచ్చేసింది. ఇప్పుడు చూడండి చాలా తక్కువగా క్వాంటిటీ అయిపోయింది. కొద్దిగా హీట్ తగలగానే ఆకుకూర అనేది ముడుచుకోబోతుంది అనమాట. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ రావాలండి. చూసారా, ఆకుకూర అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. ఒకసారి రుబ్బుకుందాం. ఇప్పుడు రుబ్బుకున్న పేస్ట్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, అందులో వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నామండి మూత పెట్టేసి. అంతేనండి, చూసారు కదా, ఈ నోరూరించే గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రావాలండి టెక్స్చర్. ఇలా వస్తే నీట్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అంతేకాదండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకొని ఇలాంటి మరిన్ని రుచికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.